కొట్లాడుతున్న చాలామంది నేను ఇది కేసు పెడతా అన్నప్పుడు నన్ను నిరుత్సాహపరిచారు. ఆయనతో కొట్లాడతావా అంటే ఆయన ఏంది, ఆయన రబ్బర్ చెప్పులతో వచ్చినాడు. ఆయన ఏమో గోల్డెన్ స్పూన్ కాదు. ఆయన చరిత్ర చూస్తే భూమి గుండ్రంగా ఉన్నట్టు తప్పు చేసినాడు ఏ రోజైనా బయటకు రావాల్సిందే. సో ఆయనతో కొట్లాడతావా అంటే నేను ఎప్పుడూ ఆయన పెద్దగా చూడలేదు. ఆయనతో పెద్దగా చూడలేదు కాబట్టి నేను మొన్న పోటీ చేసి ఆయనది 17,000 మెజారిటీ తగ్గించాను. 1,20,000 మెజారిటీ నుంచి 83,000కు పడిపోయిందంటే మీరు ఆలోచించాలి అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు. నిజంగా ఆయన మంచి చేస్తుంటే ఇప్పటికీ హరీష్ రావు ఇప్పుడు ఎలక్షన్స్ అయితే కూడా గెలిచే పరిస్థితి లేదు. సో అన్ని అక్రమాలు భూదోపిడీలు జరిగినాయి. దీనికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇవాళ చేస్తున్న పోరాటం కాదు. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి. నా ఫోన్ ట్యాప్ అయిందని గత 1.5 నుంచి మొత్తుకుంటే ఇవాళ ఈయన పేరు వచ్చింది. ఖచ్చితంగా హరీష్ రావుని అరెస్ట్ చేయాలి. నన్ను అడిగితే అరెస్ట్ చేస్తేనే, లేకపోతే వీళ్ళంతా ఫారిన్ వారిపై ఆ టైప్ క్యాండిడేట్సే ఏదో ఒక పని చెప్పుకొని ఫారిన్ పోతారు. అక్కడనే ప్రభాకర్ రావుకి ఇప్పించినట్టే వీళ్ళు కూడా గ్రీన్ కార్డు తెచ్చుకుంటారని అనుమానాలు కూడా ఉంది. అవును అమ్మ, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మా కుటుంబీకులను పిలిచి డబ్బులు అడిగిరమ్మ. వీళ్ళ పిఏ హరీష్ రావు పిఏ డైరెక్ట్ చెప్తున్నా, ఇప్పటిదాకా చెప్పలే. హరీష్ రావు పిఏ ఫేక్ నంబర్లతోటి ఫోన్ చేసి నాకు 30 లక్షలు ఇస్తే మా సార్ని మీద ఏం కేసు పెట్టబోతుండో చెప్తా అన్నాడు. సారీ అతను పిఏ పేరు ఐడియా లేదు. ఇప్పుడు ఆ పేరు కూడా చెప్పద్దు, ఎందుకంటే కొంచెం ఇబ్బందులు వస్తాడు, తప్పించుకునే ఉంది. వాళ్ళ పిఏ ఏం చేసిండంటే నీ మీద కేసు జరగబోతుందన్న, పలానా పైసలు ఇస్తే ఏం జరుగుతుందో చెప్తా అంటే ఇది నేను అరెస్ట్ అయినాక పోలీసుల్లో ఫోన్ చెక్ చేశారు. వీడికి ఆల్రెడీ ఖచ్చితంగా చెప్తుండు కదా మేము ఏం చేయబోతున్నామో, ఎందుకు తప్పించుకోలే అంటే నేను ఏ తప్పు ఇవ్వలే, వారికి పైసలు ఇవ్వలేదు, ఇస్తే రోజు ఇవ్వాల్సి వస్తుంది, అదేదో నీతోడైతే అరెస్ట్ అయితే బయటకు వచ్చేస్తా లొల్లి కథమని చెప్పిన. సో బ్లాక్ మెయిలర్స్కి భయపడే రకం కాదు. మీరు ఒకటి ఆలోచించాలండి, 2023లో చక్రధర్ అనే పేరుని సిద్దిపేట టోల్గేట్ దాటనీయకుండా ప్రయత్నం చేసిన దుర్మార్గుడు హరీష్ రావు. ఈ రాష్ట్రంలో మీరు ఒక్క మాట చెప్పండి, కౌలు రైతులకు ₹1,00,00,000 వంచింది ఎవరండి? మీరు చెప్పండి. ₹1,00,00,000 ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మన శ్రీధర్ అని చనిపోయినాడు, మీకు గుర్తుకుండొచ్చు. సోదరుడు శ్రీధర్ మునుగోడు ఎలక్షన్స్ అప్పుడు వారి కుటుంబానికి నేను 2 లక్షలు ఇచ్చిన నా తరఫున. ఎందుకంటే నా ఫౌండేషన్ నుంచి మేము చేసే మరి శ్రీధర్ ఏమో నన్ను హైప్ చేసి ఎమ్మెల్యేని చేసే క్యాండిడేట్ కాదు కదా. సో హ్యుమానిటీ గ్రౌండ్స్లో పనిచేస్తే నన్ను విచిత్రమైన కేసులు లోకల్ మీడియాని మేనేజ్ చేస్తాడు. నేను ఏదన్నా ఇంటర్వ్యూలు ఇస్తే వాటిని ప్రైవేట్లో పెట్టిస్తాడు. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు మాకు కూడా ఏంది, మేము ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం అనిపేదా. అండ్ హరీష్ రావుకి ఏంటంటే చక్రధరే నా ప్రత్యర్థి అని ఒప్పుకోవడానికి అహం అడ్డొచ్చిన ఏదో ఒక రోజు ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఈ స్థానిక ఎలక్షన్స్లో సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ హవానే ఉంటుంది. ఎందుకంటే ఆయనకు ఓటేసే పరిస్థితి లేదండి, ఎక్కడా లేదు. ఆయన చేసిన దుర్మార్గాలు ఎండ్ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు ప్రజలు అక్కడ కూడా ప్రశ్నిస్తారు. సో మీడియాను అక్కడ చాలా వరకు భయభ్రాంతులకు గురి చేసి సిద్దిపేట టోల్గేట్ దాటనీయకుండా ఒక ఊర్లో ఒకడు ₹1,00,00,000 వంచుతుందంటే ఎంత పెద్ద విషయం మీరే చెప్పండి. నేను గవర్నర్ గారిని పిలిస్తే ఆమె కూడా వస్తా అన్నానని ఎలా మేనేజ్ చేశారో తెలియదు. అంటే వాళ్ళ బీజేపీ బీఆర్ఎస్ అంత ఒకటే అనిపించింది అప్పుడే. ఈమె వస్తుందా అంటే వీళ్ళంతా బీజేపీ వాళ్ళు ఉన్నారు అనుకున్నా. సో ఖచ్చితంగా బీజేపీ కాళ్ళు మొక్కే సమయం వచ్చింది హరీష్ రావుకి. మళ్ళీ ఇప్పట్లో ఢిల్లీ ఎప్పుడు పోతారో మీడియా మిత్రులు అందరూ కెమెరాలు పట్టుకొని ఉండాలి. ఎప్పుడు పోయి గడ్కరీ కాళ్ళు మొక్కుతాడో తెలియదు. గడ్కరీ ఇంటి దగ్గర కూడా కెమెరాలు పెడితే ఈయన దొరుకుతాడని నమ్ముతున్నాను.